నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఏపీలో బాల సురక్ష పథకం 80 లక్షల మందికి వైద్య పరీక్షలు ఏటా 60 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం మహానాడులో నేడు 10కి పైగా తీర్మానాలు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులు జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు కూకట్పల్లిలో 100 ఎకరాల ప్రభుత్వ భూముల కైంకర్యం రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన తెలంగాణ సర్కార్ పెద్దల ప్రమేయంపై ఆరోపణలు వ్యవసాయ పశువైద్య డిగ్రీ సీటుకు 10 లక్షల డొనేషన్ తెలంగాణలో ప్రైవేటీ కాలేజీలు లేక పక్క రాష్ట్రాలకు విద్యార్థులు దళారుల భారీ దందా భారత్లోనూ జికా వైరస్ కలకలం గుజరాత్లో గర్భిణి సహా 3 వ్యాధి జనవరిలో నమోదైనట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యారిస్ వాతావరణ ఒప్పందంపై తొలగని అనిశ్చితి అమెరికా వైఖరిపై G7 దేశాల ఆందోళన వారంలో నిర్ణయం తీసుకుంటామన్న ట్రంప్ చిన్నారులు యువత ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తేనుంది సర్కారీ బడులు కళాశాలల్లో చదివే 80 లక్షల మంది విద్యార్థులకు ఆపాద మస్తకం వైద్య పరీక్షల్ని నిర్వహించనుంది జూన్ నెలాఖరు నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది రాష్ట్రంలో తొలిసారి 80 లక్షల మందికి ఒకేసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు జూనియర్ కళాశాలల విద్యార్థులకు 30 రకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు జూన్ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి ముఖ్యమంత్రి బాల సురక్ష పథకంగా పేరు పెట్టారు జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల మేరకు 450 వైద్య బృందాలు క్రమం తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తాయి పిల్లలు యువత అనారోగ్య లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది చిన్నారులు వయసుకు తగినట్లు ఉన్నారా నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల పరిస్థితి ఏంటి విద్యార్థుల్లో మందబుద్ధి ఉందా గ్రహణం మొర్రి వంకర పాదాలు కంటిలో శుక్లాలు పుట్టుకతో ఉండే గుండె జబ్బులు వినికిడి లోపం రక్తహీనత విటమిన్ లోపాలు చర్మవ్యాధులు అయోడిన్ లోపం చెవి దృష్టి లోపాలు ఉచ్చారణ ఆలోచన తీరు మెదడు పనితీరు వంటి అంశాలను పరీక్షల్లో గుర్తిస్తారు పరీక్షల తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు చెబుతారు అవసరమైతే ప్రభుత్వమే ఇతర వైద్య పరీక్షలు చేయిస్తుంది ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు బాల సురక్ష పథకం అమలు కోసం వైద్యులకు 5 రోజుల శిక్షణ త్వరలో ప్రారంభం కానుంది పరీక్షలు చేసే బృందాల్లో ఏఎన్ఎం ఫార్మసిస్ట్ ఎంబీబీఎస్ ఆయుష్ వైద్యులు ఉంటారు ఈ ప్రక్రియకు ఏటా 65 కోట్లు ఖర్చు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది ఇందులో జాతీయ ఆరోగ్య మిషన్ కింద 60% నిధులు కేంద్రం 40% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తాయి ఇంత భారీ కార్యక్రమానికి ఎంబీబీఎస్ వైద్యుల లభ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి విశాఖలో అట్టహాసంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడులో 2వ రోజైన ఇవాళ తారక మంత్రం మారుమోగనుంది తెలుగునాట రాజకీయ చైతన్యానికి నాంది పలికిన ఎన్టీఆర్ 94వ జయంతి సందర్భంగా నేతలంతా నివాళులు అర్పించనున్నారు మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నేడు నామినేషన్లు స్వీకరించనున్నారు సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తూ తొలి రోజు కీలక రాజకీయ తీర్మానాలు చేసిన తెలుగుదేశం మహానాడు 2వ రోజైన నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన మరిన్ని తీర్మానాలు చేయనుంది తొలుత నాయకులంతా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించనున్నారు పార్టీని 13 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ ప్రభంజనం ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలు అమలు చేసిన పథకాలను మహానాడు వేదికగా స్మరించుకోనున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రాజెక్టులు ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాలు కుటుంబ వికాసం పేదరికంపై గెలుపు మానవ వనరుల అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు వంటి 10కి పైగా తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు మరోవైపు నిన్న మహానాడు ముగిసిన తర్వాత పోర్ట్ అతిథి గృహంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్వహించారు తొలిరోజు మహానాడు విజయవంతమైందని నేతలు అభిప్రాయపడ్డారు చంద్రబాబు నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన మహానాడు కార్యక్రమాల విశేషాలను విశ్లేషించారు క్యాడర్లో ఉత్సాహం నింపేలా మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ బాబుకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లోకేష్ కొత్తపుంతలు తొక్కిస్తున్నారని సీనియర్ నేత రావుల కితాబిచ్చారు
బూత్ స్థాయి కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే ఆలోచన ఉందన్న చంద్రబాబు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా నేతలు కార్యకర్తలు వ్యవహరించాలని ఉద్బోధించారు. తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ సీట్లకు పెద్ద ఎత్తున బేరసారాలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆయా కోర్సుల సీట్లు తక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సీటుకు తల్లిదండ్రులు 10 లక్షల రూపాయల వరకు డొనేషన్లు కడుతున్నారు. ర్యాంకులతో నిమిత్తం లేకుండా బేరసారాలు జరుపుతున్న కన్సల్టెన్సీలు డిమాండ్ను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల సీట్లు ఇప్పిస్తామంటూ తెలంగాణ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో దళారులు భారీ మొత్తంలో బేరసారాలు సాగిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయాల చట్టాలు అనుమతించడం లేదు. ఆయా కోర్సులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సీటుకు 10 లక్షల రూపాయల వరకు డొనేషన్ వసూలు చేస్తున్నారు. అక్కడి ప్రైవేటు కళాశాలల పేరిట హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లో కొన్ని కన్సల్టెన్సీలు సీట్లకు బేరాలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన కోర్సులు పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు డొనేషన్లు కట్టేందుకు సిద్ధపడటం ఆయా సంస్థలకు కలిసి వస్తోంది. తెలంగాణలో వ్యవసాయ వర్సిటీ పరిధిలో 5 వ్యవసాయ డిగ్రీ కాలేజీలు, ఉద్యాన వర్సిటీ పరిధిలో 2 ఉద్యాన కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వాటిలో సీట్లు పరిమితంగానే ఉండటంతో భారీగా పోటీ ఏర్పడింది. ఈ సీట్లలో 40% గ్రామీణ రైతు కుటుంబాల పిల్లలకు రిజర్వ్ చేశారు. వ్యవసాయ కళాశాలలో 312 ఏజీ బీఎస్సీ సీట్లు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో కేవలం 90 సీట్లే ఉన్నాయి. మిగతావన్నీ వివిధ వర్గాలకు రిజర్వ్ చేశారు. గతేడాది ఎంసెట్ జనరల్ కేటగిరీలో 3997 ర్యాంకు వచ్చిన విద్యార్థికి చివరి సీటు దక్కింది. అంటే ఎంసెట్లో 4000 ర్యాంకు దాటితే జనరల్ కేటగిరీలో సీటు దక్కే అవకాశం లేదు. రిజర్వ్డ్ కేటగిరీల్లోనూ సీట్లకు పోటీ ఉంది. ఉద్యాన డిగ్రీ సీట్లకు ఇదే తరహా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు తెలిపారు. మరోవైపు నీట్పై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత వచ్చిన తర్వాతే వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సులు భర్తీ చేస్తామని వర్సిటీ తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు కారణమైన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన 10 మంది రవాణా శాఖ సిబ్బందిపై తెలంగాణ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. వారిలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉన్నారు. ఒక వాహనం ఉన్న వ్యక్తి రెండో వాహనం కొంటే అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ అదనపు పన్ను ప్రభుత్వ ఖజానాకు చేరకుండా వాహన డీలర్లు, రవాణా శాఖ సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులు అక్రమాలు నిజమేనని ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా 10 మందిని సస్పెండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇకపై ఇలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. కూకట్పల్లి సబ్ రిజిస్టార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. శ్రీనివాసరావును ఇప్పటికే సస్పెండ్ చేశామని, క్రిమినల్ చర్యలు చేపట్టామని మహమూద్ అలీ చెప్పారు. తరచూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని తనిఖీ చేయాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించిన ఆయన బుక్ 1, బుక్ 4లను పరిశీలించి స్టాంప్ డ్యూటీ ఖరారులో అవకతవకలు జరుగుతున్నాయేమో పరిశీలించాలని సూచించారు. వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రతి సబ్ రిజిస్టార్ పనితీరుపై నిఘా పెట్టాలని ఆదేశించారు. శ్రీనివాసరావు 300 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూములు కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ తతంగం వెనుక నాయకులు, కొందరు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నిషేధిత ఆస్తుల జాబితాను అందజేయాలంటూ హైకోర్టు గతేడాది మధ్యలో ఆదేశించినా ఎవరూ పట్టించుకోనందునే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో భూ రికార్డుల అవకతవకలపై ఈటీవీ, ఈనాడు వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. ఇప్పటికే రికార్డుల్ని ప్రక్షాళన చేసేందుకు కార్యాచరణను సిద్దం చేసిన జిల్లా అధికారులు తాజాగా ప్రజల నుంచి తమ భూమి రికార్డుల్ని సర్వే చేయించుకుని రికార్డు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సేవా కేంద్రాల్లో ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూ రికార్డులు సర్వే కోసం ఈ సేవా కేంద్రంలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే అందుకు సంబంధించిన వివరాలు ఏకకాలంలో దరఖాస్తుదారుడికి, మండల సర్వేయర్, తహసీల్దార్కు వెళతాయని, వాటిని సర్వే ఏజెన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలించి కంప్యూటర్లో పెడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ రికార్డులకు సర్వేయర్ పరిశీలించిన తరువాత తహసీల్దార్ ఆమోదముద్ర వేస్తారని, అనంతరం దరఖాస్తుదారులు ఈ సేవా కేంద్రాల్లో ఆ రికార్డుల్ని తీసుకోవచ్చని తెలిపారు. 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు.
సమాచార సాంకేతిక వ్యవస్థ కుప్పకూరడంతో యూకేకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రపంచవ్యాప్తంగా తమ విమాన సేవల్ని తాత్కాలికంగా రద్దు చేసింది. కంప్యూటర్లు పనిచేయక లండన్లోని హీథ్రూ, గ్యాట్విక్ విమానాశ్రయాల్లో తమ విమాన సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఫలితంగా వేలాది మంది విమానాశ్రయాల్లోనే నిరీక్షిస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ తదుపరి సమాచారం ఇచ్చేంత వరకు విమానాశ్రయానికి రావొద్దని సూచించింది. బ్రిటిష్ ఎయిర్వేస్ సమాచార సాంకేతిక వ్యవస్థను భారత్లోని కంపెనీలకు అవుట్ సోర్సింగ్ కు ఇవ్వడమే ఈ వైఫల్యానికి కారణమని అక్కడి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమాచార సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి బ్రిటిష్ ఎయిర్వేస్ కోసం టీసీఎస్ పనిచేస్తోంది. అయితే తాజాగా తలెత్తిన లోపానికి కారణం ఏంటనేది అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన జికా వైరస్ భారత్లోనూ గుబులు రేపుతోంది. మన దేశంలో 3 జికా వైరస్ కేసులు నిర్ధారించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ 3 కేసులు గుజరాత్లో ఈ ఏడాది జనవరిలో నమోదైనట్లు పేర్కొంది. అహ్మదాబాద్లోని బాపూనగర్ కు చెందిన వ్యాధిగ్రస్తుల్లో గర్భిణి కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. తొలిసారి అహ్మదాబాద్లోని బీజే వైద్య కళాశాలలో పరీక్ష ద్వారా జికా వైరస్ ను గుర్తించగా నిర్ధారించుకునేందుకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. పరీక్షలు నిర్వహించిన ఎన్ఐవి జనవరి 4న జికా వైరసేనని ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య సేకరించిన రక్త నమూనాల్లో 64 ఏళ్ల ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే భారత్పై ఎలాంటి ప్రయాణ, వాణిజ్య ఆంక్షల్ని WHO విధించలేదు. జూన్ 2 నుంచి 7 రోజులు నిర్వహించే నవనిర్మాణ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కార్యాచరణ ఖరారు చేసింది. విజయవాడ బెంచ్ సర్కిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో చంద్రబాబు ప్రజలతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జూన్ 1న అర్ధరాత్రి నుంచే బెంచ్ సర్కిల్ మీదుగా వెళ్లే వాహన రాకపోకలు మళ్లించనున్నారు. బెంచ్ సర్కిల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే అన్ని జిల్లాల్లో నవనిర్మాణ దీక్షలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. జూన్ 2 నుంచి 7 వరకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది, విభజన సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. జూన్ 8న కాకినాడలో మహాసంకల్ప సభ నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. భద్రతా ప్రమాణాలు పాటించని మైనింగ్ సంస్థల లీజులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా హెచ్చరించారు. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రులు ఫిరంగిపురం క్వారీ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిరాంను అడిగి ఘటన వివరాల్ని తెలుసుకున్నారు. బ్లాస్టింగ్ కన్నా ముందే ఇది స్కిడ్ అయి బండ కిందకు పడిపోవడం జరిగింది. 6 చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. 10 లక్షలు క్వారీ యజమాని ఆ మృతుల కుటుంబాలకు ఇవ్వటం, గవర్నమెంట్ నుంచేమో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ఇవ్వటం జరుగుతుంది. పశు వైద్య విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని తెలంగాణ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వనపర్తి ఘటన దురదృష్టకరమన్న ఆయన రాజకీయ నిరుద్యోగులు కొందరు విద్యార్థుల్ని పావులుగా వాడుకుని తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల వలలో పడొద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. వనపర్తి విద్యార్థులతో మాట్లాడామన్న ఆయన వాళ్ల తల్లిదండ్రులతోనూ మాట్లాడతామన్నారు. సంచార పశు వైద్యశాలల కోసం 15 రోజుల్లో 100 వాహనాలు సిద్దమవుతాయని అన్నారు. మాకు ఇంకా ఎక్కువ సంఖ్యలో కావాలి. గైడ్ లైన్స్ ప్రొసీజర్ ప్రకారం పోతాము, డెఫినెట్ గా ఉద్యోగాలు ఇస్తాం. పిల్లలు కొంతమంది వాంటెడ్లీ డ్రామా కంపెనీ బయలుదేరి మీ జీవితాలలో పేద పిల్లల కోసం గాని ఉద్యోగాల కోసం గాని ఏ రోజైనా ఆలోచించిన దాఖలా లేవు. మీరు చిల్లర రాజకీయాలు చేస్తారు. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష ఫలితాల్ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 78 ఖాళీలకు గాను మే 7న నిర్వహించిన పరీక్షకు 54,956 మంది హాజరయ్యారు. ప్రాథమిక పరీక్ష ద్వారా మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో 3,900 మందిని కమిషన్ ఎంపిక చేసింది. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా 3 ప్రశ్నలు, జవాబులపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిపింది. 150 మార్కుల్ని స్కేలింగ్ చేయగా 55.10 కటాఫ్ మార్కుగా నిర్ణయించినట్లు కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రధాన పరీక్షల్ని ఆగస్టు 17 నుంచి 27 మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణకు చెందిన ఓ ప్రవాసుడికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. సూర్యాపేట జిల్లాకు చెందిన కాకి రఘురెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరానికి సామాజిక అభివృద్ది కార్యక్రమాల కమిషనర్గా నియమితులయ్యారు. 15 ఏళ్ల క్రితమే కాలిఫోర్నియా వెళ్లి స్థిరపడిన రఘురెడ్డి ఉత్తర అమెరికా, కాలిఫోర్నియాలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అమెరికా తెలుగు సంఘం కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన సేవల్ని గుర్తించి మిల్పిటాస్ నగర కౌన్సిల్ సామాజిక అభివృద్ది కార్యక్రమాలకు కమిషనర్గా నియమించారు. ఈ మేరకు నగర కౌన్సిల్ భేటీలో రఘురెడ్డి నియామక పత్రాన్ని అందుకున్నారు. భూతాపం నుంచి బయటపడేందుకు చేసుకున్న ప్యారిస్ ఒప్పందం డోలాయమానంలో పడింది. 2015లో కుదిరిన ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇటలీలో జరిగిన G7 సదస్సులో 6 దేశాలు నిర్ణయించగా అమెరికా విభేదించింది. వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒప్పందం సహా తమ దేశ విధానాల్ని సమీక్షించుకునే పనిలో ఉన్నామని తెలిపిన ట్రంప్ వారం రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా ట్రంప్పై తీవ్ర ఒత్తిడి రావడంతో ఈ అంశంపై మాట ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అమెరికా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన G7 దేశాల సదస్సు అధ్యక్షురాలు ఏంజెలా మెర్కెల్ సభ్య దేశాల్ని అగ్రరాజ్యం అంధకారంలోకి నెట్టేసిందని విమర్శించారు. వాతావరణ మార్పులపై చర్చ అసంతృప్తిగా సాగిందని తెలపడానికి బాధపడుతున్నట్లు వెల్లడించిన మెర్కెల్ 6 దేశాలకు మరో దేశానికి మధ్య ప్రతిష్టంభన నెలకొందన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో అమెరికాలో 21వ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తానా స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు ఈ సభలకు హాజరయ్యారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి పండుగ వాతావరణాన్ని తలపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ మహాసభలకు హాజరయ్యారు. తెలుగు లఘు చిత్రాల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెంగున గంతులు వేయండి ఓ జాతి వన్నె బుచ్చ ఇల్లరా నోరు లేని తువ్వ ఇల్లరా చెంగున గంతులు వేయండి. భావనకు రూపమైనది తెలుగు, మహితార్ష భావనకు రూపమైనది తెలుగు. మా చిన్నప్పుడు పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా అందరూ కూడా చక్కగా పట్టు చీరలు కట్టుకొని లంగా ఓణీలు వేసుకొని బుట్టలోలకలు పెట్టుకొని జడలు వేసుకొని జడకుప్పులు పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కనపడుతూ ఉండేవారు. కానీ వాళ్ళ రోజున ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా లంగా ఓణీలు కనపడటం లేదు, జడకుప్పులు కనపడటం లేదు, బుట్టలోలకలు కనపడటం లేదు. ఏమైపోయినాయా, ఎక్కడికి వెళ్ళిపోయినాయా అంటే అవన్నీ అమెరికా దేశానికి వచ్చేసినాయి, మన సాంప్రదాయాలు సంస్కృతి ఇక్కడికి వచ్చేసింది అనేది చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి హెపటైటిస్ ను తరిమికొట్టేందుకు ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాలని సేవ్ ద లివర్ ఫౌండేషన్ తానా వేదికగా విజ్ఞప్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధిని అరికట్టేందుకు ఫౌండేషన్ చేస్తున్న సేవలను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కుదరవల్లి సోమశేఖరరావు వివరించారు. తెలుగు వారంతా చేయి కలిపి హెపటైటిస్ ను నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. Save the Liver Foundation, we have been doing lot of screening camps all over Andhra Pradesh and Telangana. Till date, we have conducted about 83 hepatitis awareness and screening camps, covering about 20,000 population. And out of them, we found 1,100 people positive for either hepatitis B or hepatitis C. We educate people about hepatitis, how it is spread, how to prevent that, all these things we educate. I'm here to say that together we can eradicate hepatitis viruses and we can prevent cirrhosis of liver and liver cancer caused by these viruses. I'm here to ask your help with this eradication of hepatitis here. ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఏపీలో బాల సురక్ష పథకం. 80 లక్షల మందికి వైద్య పరీక్షలు, ఏటా 60 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. మహానాడులో నేడు 10కి పైగా తీర్మానాలు.
94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులు, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు. కూకట్పల్లిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల కైంకర్యం, రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన తెలంగాణ సర్కార్, పెద్దల ప్రమేయంపై ఆరోపణలు. వ్యవసాయ, పశువైద్య డిగ్రీ సీటుకు 10 లక్షల డొనేషన్, తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు లేక పక్క రాష్ట్రాలకు విద్యార్థులు, దళారుల భారీ దందా. భారత్లోనూ జికా వైరస్ కలకలం, గుజరాత్లో గర్భిణి సహా 3 వ్యాధి, జనవరిలో నమోదైనట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్యారిస్ వాతావరణ ఒప్పందంపై తొలగని అనిశ్చితి, అమెరికా వైఖరిపై G7 దేశాల ఆందోళన, వారంలో నిర్ణయం తీసుకుంటామన్న ట్రంప్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.